ఇక డీటెయిల్స్ చూస్తే దిల్సుఖ్ నగర్ లో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లోని అర్బన్ రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు సామా రంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత నమోదు అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రభుత్వమే చెరువులను పూడ్చివేసిన సంఘటనలు ఉన్నాయని, ఎఫ్టీఎల్ పరిధిలోని పేదల ఇళ్లకు పట్టాలు ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. కూల్చివేతల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చట్టాలను చేయవలసిన ప్రజాప్రతినిధులే చట్టాలకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. సభ్యత నమోదు కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుని పనిచేయాలని నాయకులకు సూచించారు. పార్టీలో పనిచేసే ఉన్నారు కాబట్టి ఇది కార్యకర్తల మీటింగ్ అని నాయకులతో హైదరాబాద్ మిమ్మల్ని కూడా ఒత్తిడి చేస్తుంటే అక్కడక్కడ అన్ని అక్రమాలే ఉండవు, అందరూ దొంగలే ఉండరు. ఈ పేరు చెప్పి అమాయకులు నిజమైనటువంటి బెనిఫిట్ పొందేవాళ్ళు కూడా ఇలా లాస్ అయ్యేటువంటి ఆస్కారం. కానీ గవర్నమెంట్ ఏమో ఏదో మీరు ఏదో గొప్ప చేస్తున్నా అనేటువంటి నెపంతో ఇవాళ హీరోయిక్ వర్షిప్ పొందడానికి ప్రయత్నం చేస్తామని. కానీ ఈ సంగతిలో 2 రోజులు తెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ కూడా అధికారికి వచ్చినాడు, అది మీ నియోజకవర్గమే, శరీరం నియోజకవర్గం అయ్యప్ప సొసైటీలో ఇట్లా కూర్చోదు. దాని తర్వాత జరిగిన పరిణామాలలో నేను మీకు చెప్పాల్సి అక్కర్లేదు, నాకంటే కూడా మీరు అవగాహన కలిగాను. ఇక్కడ మాకు కూడా ఇప్పుడు సరళంగా ఉందని మాకు టెన్షన్ ఉందంటే వాస్తవంగా రాజకీయాలు మాట్లాడగానే ఇప్పుడు 5 నిమిషాలకే మాట్లాడబోతారు. ఇక్కడ ఆ టాపిక్ ఇబ్బంది ఉంది. సరే, చట్టాలు లేక కాదు, కొత్త అభిప్రాయాలు ఇవన్నీ మనకి కొత్త కదా. ఎక్కడో కాడ వ్యవస్థీకృతమైన లోపల ఉన్న విషయం అంటే మనకు అంత అవగాహన అవుతుంది. కలెక్టర్ గారు వస్తాడు పోతారని కలెక్టర్ వ్యవస్థ ఉన్నది, ప్రభుత్వాలు వస్తాయి పోతారని ప్రభుత్వ వ్యవస్థ ఉన్నది, హెచ్ఎండిఏలో వస్తారు పోతారు కానీ ఆ వ్యవస్థ అట్లే ఉన్నది, జిహెచ్ఎంసీలో వస్తారు పోతారు కానీ వ్యవస్థ ఉంది. ఎవరి పనులు వాళ్ళు కనుక సక్రమంగా చేయకపోతే ఇలాంటి పరిస్థితి రాదు. వస్తుంది. రెండో బాధాకరమైన అంశం ఏంటంటే అసలు ఎమ్మెల్యేలుగా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలుగా మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు ఇప్పటికప్పుడు చట్టాలను మార్పు తెచ్చి ఉంటే ఇలా ప్రజలు ఇంత వేదన పడేటువంటి ఆస్కారం లేదు. గెలిచిన ఎమ్మెల్యేలుగా, వచ్చిన ప్రభుత్వంగా, ప్రతిపక్ష పార్టీలుగా శాసనసభలో కొత్త కొత్త సవాళ్ళు, కొత్త కొత్త అవసరాలు ఏవైతే వస్తాయో వాటి మీద చట్టాలు ఎప్పటికప్పుడు డిస్కస్ చేసి చట్టాలు చేస్తే ఈ పరిస్థితి రాదు. కానీ ఇలా ఎమ్మెల్యేలని పోలీస్ స్టేషన్లో ఫోన్ చేసే ఎమ్మెల్యేలుగా, లేకపోతే ఆఫీసర్లు బెదిరించే ఎమ్మెల్యేలుగా, వ్యాపారం చేసుకునే ఎమ్మెల్యేలుగా ఇలా రకరకాల అవతారాలు ఎక్కిన తర్వాత చట్టాలు చేయాల్సిన ఎమ్మెల్యే, ఒక సిస్టమ్ అందించాల్సిన ఎమ్మెల్యే ప్రభుత్వాలు విఫలం చెప్తే ఇంటికి సచివ సాక్షిగా ఇవన్నీ కూడా మీకు అందరూ ఇప్పుడు నేను నాకంటే ఎక్కువ మీరు లోపల ఉండడం చాలా ఎంత లోపల ఉంది. చెర్లకు పెద్ద పెద్ద వాగులు వచ్చేది. తెలంగాణలో గొలుసుకట్టు చెట్లు మొత్తం గొలుసుకట్టు చెట్లు. ఈ వాగులన్నీ కూడా పెద్ద పెద్ద వాగులు వర్షం పండించింది. కానీ అవన్నీ పట్టా భూములు అవ్వడం. ఆనాడు ₹1,00,000 కూడా ఎక్కడ తొందరలు గుడ్లు పెట్టిన పూలు ₹2 కూడా నాగోళ్ళు ₹2 గజం పూలు. పన్నులు కడితే సాగు భూములు ఉండేది, పన్నులు కట్టక భూములు పెట్టే సందర్భం ఉండేది. అంటే ఆ రోజుల్లో ఇవాళ ఎట్ల పద్ధతిలో వాగులు వచ్చింది, చెరువు చెరువు కనుక మళ్ళీ మత్తలు పెడితే మళ్ళీ సేమ్ అంటే వెళ్ళిపోయింది. కానీ ఎక్కడ హైదరాబాద్ ఇక్కడ కూడా గతంలో చెట్లకు ఫీడింగ్ చేసిన వాగులు ఏవైతుందో ఆ వాగులు మాయమైపోయింది. మీరు అప్పుడు మాట్లాడుతున్నారు హైదరాబాద్లో ఫిరంగి నాలా లేకపోతే మీ ఎలక్ట్రిసిటీ మీ దగ్గర అటువంటి గండిపేట నుంచి పెద్ద కాలు వచ్చి మీరు ఇప్పుడు ఏదైతే కడుతున్నాడో అది ఒక పెద్ద స్టోరేజ్గా ఉంది. అక్కడి నుంచి నేను చెప్పాల్సింది ఇక మొత్తం ఆ కాలువ లేదు, ఆ టెంపరీ రిజర్వాయర్గా ఆ కాలువ ద్వారా వచ్చే నీళ్ళు ఆగేటువంటి టెంపరీ రిజర్వాయర్గా
కనుమరుగైతే దానికి బిల్లు కడతాం. ఇవన్నీ కూడా నది నాల ఈ ఆక్రమించబడ్డ కూడా మనం అంటాం, కానీ వాళ్ళకి పట్టాము. ఇవన్నీ గతంలో ఎవరు అడిగన్నాడు, దానికి వాల్యూ లేనాడు, ఎవరు పట్టించుకోలేదు. ఆ స్వేచ్ఛగా నీళ్ళు వచ్చినాయి, స్వేచ్ఛ నీళ్ళు పోయింది. కానీ ఎప్పుడైతే ఈ భూముల వాల్యూ పెరిగిందో ఈ నది పక్క పడుతున్నటువంటి కోట పొలంలో పట్టా బోర్డు అడుగుతున్నాడు. ఆ పట్టా బోర్డు నేను ఇప్పుడు పోనీ అని చెప్పి కాపాడు వాళ్ళు పెట్టుకోండి, పూర్తి చెట్టు కాపాడు వాళ్ళు పెట్టాడు. చివరికి లాస్ట్కు ఒక దగ్గర ఏమైతే మొత్తమే పట్టా బోర్డు ఒక దగ్గర కొంత వదిలిపెట్టి చిన్న కాలేదు. అంటే ఒక 100 కుసకులు పోయేటువంటి జాగా 5 కుసకులు 10 కుసకులు వెళ్ళిపోయేటువంటి కాలంగా మారిపోయింది. 1956లో ఈ రాష్ట్రం ఏర్పడితే ఇవాటి వరకు దాదాపు 40 సంవత్సరాల పైబడి పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పుట్టిన పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఇక్కడ ఆనాడే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం చెరువులలో పట్టాభూములు ఉంటాయి. చెరువులలో ఉండే పట్టాభూములు అవి ఎఫ్టీఎల్ కావచ్చు. వాటికి పేదలకు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించిండ్రు, వాటికి పర్మిషన్లు ఇచ్చి లేఅవుట్ చేసుకొని ఇచ్చిండ్రు. ఇవాళ అలాంటి లేఅవుట్లు, అలాంటి పట్టాలు ఇచ్చిన పేదల ఇల్లు ఇవాళ ఎఫ్టీఎల్లో ఉన్నాయి, వీటి కూల్చేస్తామని చెప్పి భయపెడుతున్నట్టుగా ఇంతమంది సాహెబ్ నగర్ గ్రామ ప్రజలు సరూర్ నగర్లో 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం కట్టుకున్నటువంటి ప్రజలు, ఫాక్స్ సాగర్లో బాజాప్తా ప్రభుత్వమే పట్టాలు ఇచ్చి కట్టుకున్నటువంటి ఇండ్లన్నీ కూడా కూల్చివేస్తామనేటువంటి భయం ఏదైతుందో ఇవాళ ప్రజలందరూ కూడా కంటి మీద కునుకుని కూడా చేస్తాం. నేను అంటా ఉన్నా, హైడ్రా గురించి, నీ అక్రమాల చిట్టాల గురించి, నీ దందాల గురించి నేను మాట్లాడుతున్నాను, కానీ సామాన్య ప్రజల్ని వేధించే భయభ్రాంతుల గురించి చేసేటువంటి పద్ధతులలో మీరు ఆలోచన చేస్తుందా రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇవాళ నువ్వేదో అనుకుంటున్నావు, ఏదో స్వచ్ఛమైన నీతివంతమైన స్టబ్బన్గా ఉండే ఆఫీసర్ అని చెప్పి ఇవాళ కలెక్టర్ ఇవాళ కలెక్టర్ కాలే, అనాదిగా కలెక్టర్ ఉన్నారు అక్కడ. ఏ కలెక్టర్లు పర్మిషన్ ఇచ్చిండ్రు, ఏ జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, ఏ ఉడా పర్మిషన్ ఇచ్చింది, ఏ ఆఫీసర్ దాన్ని రిజిస్ట్రేషన్ చేసిండ్రు, ఇవన్నీ ఒక్క ఏళ్ళు చూపించే ప్రయత్నం చేస్తే 4 ఏళ్ళు చూపిస్తానే విషయాన్ని మర్చిపోకు. ఆనాడు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాడు అయ్యప్ప సొసైటీలో ఇట్లా ఇల్లు కూల్చేసే ప్రయత్నం చేసిండ్రు, 4 రోజులకి తూకం ముడిచిండ్రు. ఆ తదుపరి ఏం చేసిండ్రో ఆనాటి హైదరాబాద్ ప్రజానికానికి తెలుసు. ఇవాళ మీరు కూడా ప్రజల సమస్యలు పరిష్కరించే దమ్ము లేక, వాటి మీద చర్చించేటువంటి వెసులుబాటు లేక ఇవాళ ప్రజలు డైవర్ట్ చేయడం కోసం ఇదొకటి ఎత్తుకున్నావు. దీని మీద తప్పకుండా ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను ఒకటే కోరుతున్నా, నీకు నిజంగా దమ్ముంటే హైదరాబాదులో ఎన్ని చెరువులు ప్రభుత్వమే మొత్తం పూర్తి చేసి, బతుకమ్మ కుంట ఎవరు పూర్తి చేసిండ్రు? ప్రభుత్వం పూర్తి చేసింది. ఇలా కరీంనగర్లో ఒక 4 చెరువులు ఉండే, ప్రభుత్వం పూర్తి చేసింది. ప్రభుత్వం పూర్తి చేసిన చెరువులన్నీ ఇవాళ ప్రభుత్వమే ఈ ఎఫ్టీఎల్ జాగాలలో పర్మిషన్ ఇచ్చి నేను శ్వేతపత్రం విడుదల చేయాలి, దానికి ఒక పద్ధతి పెట్టాలి తప్ప రాత్రి పోయి దొంగల్లాగా మిషన్లు పెట్టి కూలగొట్టే, సామాన్యులే కూలగొట్టే పద్ధతి మంచిగా. కూలగొట్టు, నువ్వు పెద్దలే కూలగొడుతున్నావు, సంతోషం. ఇంకా పెద్దలు అనేక మంది ఉన్నారు, కూలగొట్టు, సంతోషం. కానీ సామాన్యులు మాత్రం ఇట్లాంటి ఇబ్బంది పెడితే మంచిది కాదు. ఇవాళ దీని మీద భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్పింది. ఇవాళ ప్రతిదానికి ఓ సిస్టమ్ ఉంటుంది, ఓ చట్టం ఉంటుంది. చట్టాన్ని పక్కకు పెట్టి, సిస్టాన్ని పక్కకు పెట్టి, తాత జాగీర్ లాగా ఏదో హీరో అన్నట్టుగా, ఈ పార్టీ ఇప్పుడే పుట్టినట్టుగా, ధర్మం కోసమే ఉన్నట్టుగా, అక్రమాలన్నీ కూడా ఆపుతున్నట్టుగా ఇవాళ పోజు పెట్టే పద్ధతి మాత్రం మంచిగా లేదని చెప్పి నేను దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తాను. తప్పకుండా ఒకటే ఇవాళ బయట మాట్లాడదాం. నూతన సభ్యత కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1న దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించబోతున్నారు. సెప్టెంబర్ 1 నుండి
దేశవ్యాప్తంగా నలుమూలలా కూడా గతంలో ఉన్నటువంటి సభ్యత కంటే ఎక్కువగా చేయాలనే ఆలోచనతోటి కార్యకర్తలు నాయకులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ ఏనాడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులుగా ఉన్నటువంటి మేమే ఉన్నాము ఈ దేశంలో, ప్రపంచంలో వంతడు మేమున్న విర్రవీగినటువంటి కమ్యూనిజం ఈరోజు నామరూపాలు లేకుండా పోతున్న సంగతి కూడా మనకు తెలుసు. అటువంటి స్థితి నుండి ఈరోజు భారతీయ జనతా పార్టీ కేవలం 2 పార్లమెంటు ప్రారంభంతో ప్రారంభమైన పార్టీ వరుసగా 3 సార్లు ఈ దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చారు. దానికి అంతటి కారణము కార్యకర్తల కృషి, కార్యకర్తలకు సంబంధించిన మెంబర్షిప్, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నియమ నిబంధనలు ఈ పార్టీ కొనసాగిస్తుండడం వల్లనే ఈరోజు అభివృద్ధి, ఈరోజు ఇటువంటి విజయం సాధించగలిగినాం. అదేవిధంగా విజయ లక్ష్యాలను కూడా ముంగడ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. తెలంగాణలో కూడా 8 పార్లమెంటు 8 అసెంబ్లీ సీట్లు గెలవడమే కాదు, 35% ఓట్లతోటి అత్యధికమైనటువంటి ఓట్లను ప్రజలు, ఈ తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి అప్పగించారు. ఇవన్నిటిని ఆలోచించుకొని మేమంతా కార్యకర్తలు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాము. మా ముందు జేపీ నడ్డా గారు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టారు. ఇక్కడ ఆ 11 కోట్ల మంది ఆనాడు ఏవైతే చైనాను మించి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం జరిగిందో అంతకైనా ఈసారి మళ్ళీ టార్గెట్ను అంతకు రెట్టింపు టార్గెట్ పెట్టుకొని వెళ్ళాలనే దాని మీద వెళ్తున్నాము. తెలంగాణలో 50 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకోవాలనేది మరి పార్టీ నిర్ణయించింది. కిషన్ రెడ్డి గారు ఆదేశం మేరకు మేమందరం కూడా పనిచేస్తున్నాము. అటు పెద్దలు మంత్రులు బండి సంజయ్ గారు కానీ మిగతా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ వెళ్ళినటువంటి పెద్దలు ఈటల రాజేందర్ గారు ప్రతి ఒక్కరు కూడా కార్యాన్వికులై ఆ 7 రోజులు సభ్యత్వాన్ని అనుకున్న దానికన్నా ఎక్కువ చేయడానికే కృషి చేస్తున్నాము. ఈరోజు సామరంగారెడ్డి గారు ఈ జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో ఇక్కడ సమావేశం జరిగింది. ప్రతి ఒక్కరు డివిజన్ స్థాయిలో, బూత్ స్థాయిలో కూడా మేము ఖచ్చితంగా పనిచేస్తాము, చేయాలనే ఆలోచనతో ఉత్సాహంతో ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దురాఘాతాలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అనాలోచిత విధానాలన్నింటినీ కూడా మరి కార్యకర్తలు ఒక దిక్కు ఖండిస్తూనే వాళ్ళ మీద ప్రజలకు చైతన్య పరుస్తూనే మరోవైపు సభ్యత్వాన్ని స్వీకరించడం కోసం ముందుకెళ్తాం. ఈరోజు రంగారెడ్డి అర్బన్ జిల్లాలో సభ్యత్వ నమోదు గురించి వర్క్షాపు నిర్వహించడం జరిగింది. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో అక్కడ చేవెళ్ళ పార్లమెంట్ కానీ ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ కానీ అత్యధిక ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు ఏముందంటే అది ఎల్బీనగర్, శ్రీలింగంపల్లి. రాష్ట్రంలోనే మొదటి ర్యాంకులో ఉన్న 2 అసెంబ్లీలు. ఇక్కడ 1,75,000 ఓట్లు వస్తే అక్కడ దాదాపు 1,80,000 ఓట్లు వచ్చినాయి పోస్టల్ బ్యాలెట్ కలుపుకుంటే. కాబట్టి ఇంత పెద్ద ఓటు బ్యాంక్ ఉన్న దాంట్లో ఖచ్చితంగా రాబోయే కాలంలో దీన్ని ముందస్తుగా రేపు స్థానిక ఎలక్షన్లో కూడా దోహదపడి ఉంటుంది. కాబట్టి మొత్తం కూడా ఈ నియోజకవర్గంలో ఏదో ఆశీర్వదించారో భారతీయ జనతా పార్టీకి ఓట్ల రూపకంగా ఆశీర్వదించిన ప్రతి ఒక్కరిని కూడా సభ్యులుగా చేర్చే విధంగా ఆలోచన చేసుకొని ఖచ్చితంగా మేము ముందుకెళ్తాం. వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు కూడా యువకులు కానీ మహిళలు కానీ వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే చెప్తా ఉన్నారు. ఒకరు ఇందాక చూస్తే ఒక పెద్ద ఆయన మా ఇంట్లో 5 మంది సభ్యులు ఉన్నారు, నేను ఆధార్ కార్డు సభ్యత్వం తీసుకుంటానని చెప్పేసి వాళ్ళ సమాచారం పోయిందో పోలేదో అప్పుడే వచ్చేసారు. ఆ విధంగా అందరూ కూడా ఎప్పుడెప్పుడు సభ్యత్వం తీసుకోవాలి, ఎప్పుడు భారతీయ జనతా పార్టీ సభ్యులం కావాలి, ఎప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము కార్యకర్తగా ఎప్పుడెప్పుడు చేరాలని చెప్పేసి ముందుకు వస్తాం. నిజంగా ఈరోజు వాళ్ళ మా జన్మ ధన్యమైతే అనే విధంగా వాళ్ళు ఆ విధంగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మేము కూడా ఈ నియోజకవర్గం ఖచ్చితంగా ఈ జిల్లా రాష్ట్రంలోనే మొదటి ర్యాంకులో ఉండే విధంగా, రాష్ట్రంలోనే ఈ జిల్లానే ఎక్కువ సభ్యత్వం నమోదు చేసే విధంగా కార్యాచరణ చేసుకొని టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతామని తెలియజేస్తాం.